నీటి సంక్షోభం ప్రపంచానికి ఎంత పెద్ద సమస్యగా మారిందో ప్రజలకు శుద్ధ జలాలు అందించడం అంతే సమస్యగా మారింది. శుభ్రమైన నీరు లేక దేశంలో ఏటా 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నీతి ఆయోగ్ గతంలోనే హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేదే. ఈ సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చినవే ఆర్ఓ ప్లాంట్లు. నీటిని శుద్ధి చేసి ప్రజలకు అందించడం వీటి ఉద్దేశం. అయితే తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు లేని ఆర్ఓ ప్లాంట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా నీరు అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇదే అంశంపై స్పందిస్తూ ఆర్ఓ ప్లాంట్లతో పాటు బోర్ల తవ్వకాలకు అధికారుల అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది. మరి న్యాయస్థానం స్పందించే వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, బోర్ల తవ్వకాల పరిస్థితి ఏంటి? గతేడాది సెప్టెంబరులో విజయవాడ రాజరాజేశ్వరిపేటలో 358 మంది డయేరియా బారిన పడ్డారు. దీనికి కారణం అక్కడ ఉన్న 4 ఆర్ఓ ప్లాంట్ల నుంచి సరఫరా చేసిన నీరే. ఈ నీళ్లలో ప్రమాదకరమైన ఈ కోలి బ్యాక్టీరియా కలిసినట్లు పరీక్షల్లో తేలింది. నీటిని శుద్ధి చేసి ప్రజలకు అందించాల్సిన ఈ ప్లాంట్ల నీరే కలుషితం కావడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ అంశంపై అప్పట్లో హడావుడి జరిగి అంతలోనే అంతా మర్చిపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం ఈ అంశాన్ని మళ్లీ గుర్తు చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా నీటి శుద్ధి ప్లాంట్లు నిర్వహించాలంటే సంబంధిత పంచాయతీ అనుమతి అవసరమని పేర్కొంది. ఆర్ఓ బోర్ల తవ్వకాలకు వాల్టా చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలోనూ అక్రమ ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, బోర్ల తవ్వకాల అంశం చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సరైన అనుమతులు లేకుండా వీటి వ్యవహారం యథేచ్ఛగా సాగుతుండటంతో వీటి అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. రానున్నది వానాకాలం. సాధారణంగా నీరు ఇతర కాలాలతో పోలిస్తే వర్షాలు కురిసిన సమయంలోనే ఎక్కువగా కలుషితమవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు రోగాల బారి నుంచి తప్పించుకోవడానికి ఆర్ఓ ప్లాంట్ల నీటిపై ఆధారపడుతూ ఉంటారు. ప్రజల ఈ అవసరాన్నే కొందరు ప్లాంట్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక యంత్రాంగం నుంచి సరైన అనుమతి తీసుకోకుండా కొందరు ఏర్పాటు చేస్తే, మరికొందరు తీసుకున్నా కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉదాహరణకు ఏపీలో 800 ప్లాంట్లు ఉంటాయని అంచనా. అయితే వీటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ, పట్టణ స్థానిక సంస్థలు, లీగల్ మెట్రాలజీ, ఆహార నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్లాంట్లపై అధికారుల నియంత్రణ, పర్యవేక్షణ ఉండాలి. అయితే తనిఖీలు లేనందున నిర్వాహకులు సరైన ప్రమాణాలు పాటించడం లేదు. ప్లాంట్లలో 57 రకాల ప్రమాణాలు పాటించాలని నిబంధనలు చెబుతున్నా చాలా చోట్ల వాటిని గాలికి వదులుతున్నారు. ఇలాంటి లోపాల వల్లే గతేడాది విజయవాడ సంఘటన జరిగింది. హైకోర్టు ఏం చెప్పిందంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఎవరైనా ఇంట్లో పెట్టుకున్నా ఆ ప్లాంట్ ఎక్కడైనా నిర్వహిస్తున్నా లైసెన్స్ అనేది తప్పనిసరి అని చెప్పింది. మామూలుగా మనం కొన్ని విషయాలు గమనించుకోవాలి. అసలు ఆర్ఓ వాటర్ ఎందుకు లైసెన్స్ తప్పనిసరి అంటే, ఈ మధ్య విజయవాడలో చాలా 400 మంది వరకు ఆర్ఓ వాటర్ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వల్ల ఆ ఫిల్టర్ మార్చకపోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణలోనూ అక్రమ ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, నిబంధనలు పాటించకపోవడం అనే అంశం తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడి ఆర్ఓ ప్లాంట్ల సంఖ్యపై అధికారిక లెక్కలు లేకున్నా అనేక చోట్ల అక్రమంగా ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే గత నెలలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 4 ప్లాంట్లపై దాడి చేశారు. సరైన లైసెన్సులు తీసుకోకపోవడంతో పాటు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో ఈ ప్లాంట్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బోరు నీటిని శుద్ధి చేయకుండానే విక్రయిస్తున్నట్లు తేలింది. ఇవి వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమ ఆర్ఓ ప్లాంట్లు చాలానే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆర్ఓ
ప్లాంట్ అంటే సాధారణ నీటిని అత్యాధునిక పద్ధతిలో శుద్ధి చేసి బ్యాక్టీరియా వంటి మలినాలను తొలగిస్తారు. ప్రతి అడుగులోనూ పూర్తి శుభ్రత పాటిస్తారు. అయితే విజయవాడ సంఘటనలో అక్కడి ఆర్వో ప్లాంట్ల నీటిలో ఈ కోలి లాంటి ప్రమాదకర బ్యాక్టీరియా బయటపడిందంటే వాటి నిర్వహణలో నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. అందువల్ల ఈ ప్లాంట్ల నుంచి నీటిని తీసుకునే సమయంలో ప్రజలు అనేక జాగ్రత్తలు పాటించాలి. ఆర్వో ప్లాంట్లలో ఉండే బోరు బావి, మురుగు కాలువకు దగ్గరగా ఉంటే ఆ నీటిని తీసుకోరాదు. ప్లాంట్ నిర్వాహకులు డబ్బాల్లోకి నీరు పట్టేటప్పుడు శుభ్రత పాటిస్తున్నారా లేదా అని గమనించాలి. అక్కడ అతి నీలాలోహిత విధానం అంటే యూవీ సరిగా పనిచేస్తుందా లేదా అన్నది గమనించాలి. నీటిలోని బ్యాక్టీరియా, వైరస్లను నిరోధించడంలో యూవీది కీలక పాత్ర. క్లోరినేషన్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి. ఆరోగ్యంతో ముడిపడిన అంశం కాబట్టి ఆర్వో ప్లాంట్ల నీటి విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులు కూడా అక్రమ, అపరిశుభ్ర ప్లాంట్లపై ఉక్కుపాదం మోపాలి. వర్షాకాలం రాకముందే చర్యలకు ఉపక్రమించాలి. ఎక్కడికక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఈ ఆర్వో ప్లాంట్స్ మీద ఆధారపడటము, ఈ ఆర్వో ప్లాంట్స్ కూడా ఎక్కువగా తవ్వుతున్నారు అనేటటువంటిది. అలాగే ప్రభుత్వం సరఫరా చేసేటటువంటి వాటర్ మీద కూడా ప్రజలకి కొంత అపోహలు ఉండటం అనేటటువంటిది కూడా నేను గమనించాను. కానీ అది కేవలం ప్రజల యొక్క అపోహ. అంటే ప్రభుత్వం అనేటటువంటి యంత్రాంగం వెనక ఎంతమంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు, అట్లాగే ఎన్ని వాటర్ క్వాలిటీ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎవ్రీ ఆస్పెక్ట్లో ప్రభుత్వం చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా ఈ జల్ జీవన్ మిషన్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా 5 మహిళలను సెలెక్ట్ చేసి వారికి ఒక ఫీల్డ్ టెస్టింగ్ కిట్ అనేది ఇచ్చి దాదాపు కొన్ని రాష్ట్రాల్లో 9 పారామీటర్స్, కొన్ని రాష్ట్రాల్లో 11 పారామీటర్స్, కొన్ని రాష్ట్రాల్లో 13 పారామీటర్స్, ఇట్లాగా కొన్ని రకాలైనటువంటి యానియన్స్, కొన్ని రకాలైనటువంటి క్యాటయాన్స్, త్రాగునీటికి ఏ లవణాలు ఎంతెంత ఉండాలి అనేది ప్రాథమికంగా గుర్తించబడ్డాయో ఆయా అణువులను, ఆయా ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా టెస్ట్ చేసే విధంగా అటు ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఫీల్డ్ లెవెల్ కిట్ ఇస్తూ ఉంది. అలాగే ప్రతి ఏడాది కూడా డ్రింకింగ్ వాటర్ సోర్స్ నుంచి కనీసం ఏడాదికి 2 సార్లు డిపార్ట్మెంటు ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేసి క్వాలిటీ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వారికి నీటిని సరఫరా చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లేవనెత్తిన మరో కీలక అంశం బోర్ల తవ్వకాలకు వాల్టా చట్టం ప్రకారం అనుమతులు తప్పనిసరి అని. మరి తెలుగు రాష్ట్రాల్లో అక్రమ బోర్ల తవ్వకాలు కూడా విచ్చలవిడిగా సాగుతున్నాయి. జలవనరులు, భూమి, చెట్ల పరిరక్షణ కోసం 2 రాష్ట్రాల్లో వాల్టా చట్టాలు అమలవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో ఈ చట్టం ఎక్కువగా ఉల్లంఘనకు గురవుతోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో కొత్త బోర్ల తవ్వకంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినా పలు జిల్లాల్లో వాల్టా చట్టాన్ని అమలు చేయడంలో కింది స్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది రెవెన్యూ సిబ్బందే బోర్ల తవ్వకానికి సహకరిస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతులు కూడా అనుమతులు తీసుకోకుండా అప్పులు చేసి మరీ ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలు చేపడుతున్నారు. ప్రాక్టికల్గా అది ఆపటానికి సాధ్యం కాదండి. మనకి దాన్ని ఆపేవాళ్ళు మన మ్యాన్ పవర్ ఉండాలి, ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి. అది ఎవరన్నా కంప్లైంట్ చేస్తేనే మనకు తెలుస్తుందండి. అది ప్రస్తుతం అది సాధ్యం కాదు, కానీ ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడన్నా బోర్స్ తీస్తుంటే ఆ మిషనరీ ఉన్న చోట వెళ్ళి పర్మిషన్ ఉందా లేదా అని కొద్ది ప్రయత్నం చేయొచ్చండి. ఇనీషియల్లీ ఒక్కసారి ఆపలేం. ఆల్ ఆఫ్ సడన్ ఈ మీరు బోర్లన్నీ ఆపేసేయండి తవ్వడం అంటే ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, వాటరు స్కాసిటీ అండి. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ మన దగ్గర లేదు. ఇప్పుడు ఆపేసాం, బోర్ ఆపేస్తే మీరు అపార్ట్మెంట్కి మీరు ఎక్కడి నుంచి వస్తే నీళ్ళు మనం ప్రొవైడ్ చేయగలమా? అంత వాటర్ అపార్ట్మెంట్ బోర్ ఈజ్ కంపల్సరీ. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో 7 జిల్లాలలోని 258 గ్రామాల్లో కొత్తగా బోర్ల తవ్వకాలను నిషేధించింది. ఈ ప్రాంతాల్లో ప్రజల తాగునీటి అవసరాల కోసం చేతి పంపుల ఏర్పాటుకు మినహా కొత్త బోర్లు తవ్వేందుకు, ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. 2020లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏపీలోని పలు గ్రామాల్లోనూ బోర్ల తవ్వకాలను నిషేధించారు. తర్వాత నీటి మట్టాలు మెరుగుపడడంతో వరుసగా 4 ఏళ్ల పాటు నిషేధాన్ని కొనసాగించారు. వాటి సత్ఫలితాల నేపథ్యంలో ఈసారి కూడా బోర్ల తవ్వకాలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిస్తోంది.
నీరు మనిషి కనీస అవసరం. ఈ అంశంతో ముడిపడిన విషయాలనే ఏపీ హైకోర్టు ప్రస్తావించి పరోక్షంగా అందరినీ అప్రమత్తం చేసింది. అయితే న్యాయస్థానం ఇప్పుడు చెప్పిన నీటి చుట్టూ చర్చ ఈనాటిది కాదు. నీటిని పొదుపుగా వాడాలని, భూగర్భ జలాలను పరిరక్షించాలని, ప్రజలకు సురక్షిత నీటిని అందించాలన్న అంశం ఎప్పటినుంచో చర్చల్లో నలుగుతూనే ఉంది. కానీ చర్యలే తూతూ మంత్రంగా ఉంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నీటి దివాలా తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది కూడా. అందువల్ల నీటి సంరక్షణ, వాటితో ముడిపడిన వాటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. లేకుంటే ఐక్యరాజ్యసమితి హెచ్చరించినట్లుగా నీటి దివాలాకు సిద్ధంగా ఉండాల్సిందే.